ఇలాంటి వాతావరణంలో ఉంటే నాకు తెలిసి మనిషి ఇంకొక 10-20 సంవత్సరాలు ఎక్కువగా జీవించేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత ఈరోజు రమణాచారి గారి గురించి, నేను 25 సంవత్సరాలు అయింది సార్ పొలిటికల్గా వచ్చి. ఆ రోజు నుండి ఈ రోజు వరకు మిమ్మల్ని చూస్తూనే పెరిగాను, మిమ్మల్ని చూస్తూనే ముందుకు వచ్చాను. కానీ ఇవాళ వారు మాట్లాడుతున్న విధానం చూస్తూ ఉంటే అసలు వయస్సు మిమ్మల్ని తాకే అవకాశం లేదు అనిపిస్తూ ఉంది. మీ జ్ఞాపక శక్తి కానివ్వండి, మీరు మాట విధానం కానివ్వండి, మిమ్మల్ని చూసి మేము నేర్చుకోవడానికి చాలా ఉంది అనేటువంటి విషయం నిజంగా చాలా గర్వంగా చెప్తా ఉన్నాను. ఎందుకంటే కరీంనగర్ వాస్తవ్యులము ఎం సత్యనారాయణరావు గారు ఉన్నప్పుడు ప్రతిసారి వారితో పాటు నేను కూడా మిమ్మల్ని కలవడానికి వారితో పాటు వచ్చేదాన్ని. ఎందుకంటే వారి వల్లనే నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. వారి గ్రామం నుండే నేను ఉన్నాను కాబట్టి తప్పకుండా మా గురువు గారిని నేను ప్రతి సందర్భంలో తలుచుకుంటూ ఉంటాను. వారి వల్లనే నేను రాజకీయాల్లోకి రావడము, మీలాంటి పెద్దల పక్కన కూర్చొని ఇవాళ ఇలాంటి కార్యక్రమంలో ఉండడము నిజంగా అదృష్టంగా భావిస్తూ, ఈరోజు జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్నటువంటి పెద్దలు, గౌరవనీయులు మాజీ పార్లమెంట్ సభ్యులు మాగంటి మురళీమోహన్ గారికి, అలాగే ప్రముఖ కార్టూనిస్ట్ పెద్దలు సుభాని గారికి, మీ కార్టూన్స్ కూడా చూస్తూనే వస్తున్నాం సార్, కాకపోతే ఇవాళ కలుసుకునేటువంటి అవకాశం దొరికింది. అంతేకాకుండా జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు పెద్దలు, గౌరవనీయులు. అసలు మీరు మాట్లాడుతూ ఉంటే ఆ నెక్స్ట్ తరం వాళ్లకు అసలు ఒక్క ముక్క కూడా అర్థమవుతుందా అనేటువంటి బాధ ఒకవైపు ఉంటే, అసలు తెలుగు అనేది మర్చిపోకుండా చేసే అటువంటి అవకాశము ఉంటే, అవసరం కూడా ఉంది అనేది ప్రతి ఒక్కరికి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనం ఇవాళ ఆంగ్లము అంటే ఇంగ్లీష్ వస్తేనే బ్రతకగలము, లేదా ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళనే గౌరవించుకునేటువంటి పరిస్థితిలోకి ఈ సమాజాన్ని నెట్టుతున్నాము. అంటే మన తెలుగు కానివ్వండి, మన తెలుగుదనాన్ని కానివ్వండి మర్చిపోయి పెంచే అటువంటి పరిస్థితి పిల్లలకు మనం ఎందుకు తెస్తున్నాం అనేటువంటి ప్రశ్న కూడా ప్రతి ఒక్కరము వేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మామూలు తెలుగే మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, మామూలు తెలుగునే అర్థం చేసుకునేటువంటి పరిస్థితిలో లేనప్పుడు పిల్లలు అసలు మీలాంటి ప్రముఖ కవులు మాట్లాడే అటువంటిది కానివ్వండి, మీరు చెప్పే అటువంటిది కానివ్వండి, వాళ్ళకి ఏం అర్థం అవుతుంది సార్? అది కాస్త మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రతి ఒక్కరూ ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెట్టండి. ఇప్పుడు నేను మహారాష్ట్రలో పుట్టి పెరిగాను, మహారాష్ట్రలోనే చదివాను. కానీ మా నాన్నగారు 60s, 50sలోనే షిఫ్ట్ అయిపోయినా కానీ తెలుగు సబ్జెక్ట్ ఉన్నటువంటి స్కూల్ని వెతికి మరి మమ్మల్ని ఆ స్కూల్లో వేశారు. మరాఠీ, హిందీ, ఇంగ్లీష్తో పాటుగా మాకు తెలుగు కూడా ఒక సబ్జెక్ట్ ఉండేది. కాబట్టి నేను మరాఠీ, హిందీ ఎంత అనర్గళంగా మాట్లాడగలనో, చదవగలనో, తెలుగు కూడా. కాకపోతే తెలుగు ఇక్కడ వచ్చిన తర్వాత కాస్త మంచి తెలుగు నేర్చుకున్నాను. అంతకుముందు అంత బాగా తెలుగు వచ్చేది కాదు. అయితే నేనేమంటాను, ఇంగ్లీష్ మీడియంలో చదివించండి పిల్లల్ని, కానీ ఇంగ్లీష్తో పాటుగా మన మాతృభాషని మర్చిపోయేటువంటి పరిస్థితులు తీసుకురాకూడదు. మనము చాలామంది ఇళ్లలో చూస్తూ ఉంటాను, పుట్టిన దగ్గర నుండే మాతృభాషలో మాట్లాడరు, వాళ్ళతో ఇంగ్లీష్లోనే మాట్లాడతారు. సో మన బాపు గారు, మన రమణ గారు మనకి ఏం నేర్పించారు, మన సాహిత్యము, మన కవులు, పెద్దవాళ్ళు మనకి ఏం నేర్పిస్తున్నారు, అది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. వ్యాఖ్యాత గారు అప్పుడు నన్ను ఇంటర్వ్యూ అంటే పైకి పిలుస్తున్నారు అందరినీ. వారు మాట్లాడుతూ ఉంటే మీరు ఇంకెవరి గురించో మాట్లాడుతున్నారు అనుకుని నేను అటు ఇటు చూస్తున్నాను, ఎవరు వస్తున్నారా, ఏ సినిమా హీరోయిన్ వస్తుందా అని. మీరు నన్ను బాపు గారి బొమ్మ అని ఒక మాట చెప్పారు చూడండి, నా జన్మ ధన్యమైపోయింది. అంటే సార్, తెలుగుదనం అంటే ఏంటి అనేది నేర్చుకుంది బాపు గారి సినిమాలు చూసి, విశ్వనాథ్ గారి సినిమాలు చూసి. అంటే ఒక ఆడపిల్ల ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది వారి సినిమాలు చూస్తే చాలండి, మనకు అర్థమైపోతుంది. ఇవాళ ఒక మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఉన్నాను కాబట్టి కేవలం మహిళా పక్షపాతిగా నేను మాట్లాడితే కరెక్ట్ కాదు. అది రెండు రకాలుగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఎంత పురుషులను ద్వేషించాలో, లేకపోతే పురుషుల వల్ల మనకు నష్టం జరుగుతుంది అని మాట్లాడుకుంటున్నామో, అదేవిధంగా ఒక ఆడపిల్ల ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తించకూడదు అనేటువంటిది కూడా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. బాపు గారి సినిమాలు చూసినప్పుడు ఒక జీవితం ఎలా గడపాలి, ఏ రకంగా మనము మన భర్తతో కానివ్వండి, తల్లిదండ్రులతో కానివ్వండి, చుట్టుపక్కల వారితో కానివ్వండి ఎలా మెదులుకోవాలి, మన నడవడిక అంటే
వేసే ప్రతి అడుగులో కూడా ఒక అందం అనేది ఉండేది, ఒక అభినయం అనేది ఉండేది, ఒక హుందాతనం అనేది ఉండేది, ఒక ధైర్యం ఉండేది. ప్రతి ఒక్కటి మనం ఒక మూవీని చూస్తే నేర్చుకునేటువంటి పరిస్థితి ఉండేది. మరి ప్రతి మహిళ ఈరోజు ఆ రకంగా ఉంటున్నామా అనేటువంటి ప్రశ్న కూడా మనం మన పైన వేసుకునేది ఉంది. ఎందుకంటే ఇవాళ మనం బట్టల గురించి కానివ్వండి, వాటి గురించి మాట్లాడితే ఏమంటారంటే ఫెమినిజము, మహిళల్ని మీరు మహిళ అయ్యి అడ్డుకుంటున్నారు అనేటువంటి మాట చెప్తారు. కానీ నేను ధైర్యంగా చెప్తున్నాను, ప్రతి వేదిక పైన మహిళ కూడా మహిళలాగా ఉన్నప్పుడే మనం ఒక గౌరవాన్ని అవతల వాళ్ళ దగ్గర నుండి పొందడానికి అవకాశం ఉంటుంది. కానీ స్వేచ్ఛ అనే పేరు మీద కనుక మనం ఒక ఆడతనము అనేది కనుక మనం బజార్లో వేరే రకంగా ప్రవర్తించామనుకోండి, ఆ హుందాతనం కానివ్వండి, అది ఆ గౌరవం కానివ్వండి పొందేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఇవాళ రాజుగారికి నేను ఇంకో మాట చెప్తున్నాను. సార్, మీరు రాజుగారు, అన్నగారు రండి, ఖచ్చితంగా మీరు ఇప్పుడు బాధ్యత తీసుకొని బాపు గారి సినిమాలు ప్రతి ఒక్కరూ ఈ తరానికి సంబంధించినటువంటి వాళ్ళు చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడికి ఏ రకంగానైతే కేవలం బాపు గారి మీద ప్రేమతో వచ్చి కూర్చున్నారో ఆ రకంగా మనం ప్రతి జిల్లాలో వారం, సార్ పెద్దలు మురళీమోహన్ గారు ఈ బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే మీరు ఉంటేనే మా రాజుగారు ఏదైనా చేయగలరు. సార్, ప్రతి ఒక్కరికి అంటే తెలంగాణ ఆంధ్ర అని డివైడ్ చేయను నేను. 2 రాష్ట్రాలలో సంవత్సరంలో ఇప్పుడు బాపు గారి పుట్టినరోజు డిసెంబర్ ఉంది కాబట్టి డిసెంబర్ నెలంతా లేదా 2 నెలలు ప్రతి జిల్లాకి వెళ్ళి బాపు గారి మూవీస్ అన్నింటిని మనం అక్కడ చూపించేటువంటి ప్రయత్నం చేద్దాము. తెలుగుదనాన్ని, ఒక మహిళ ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది సొసైటీకి నేర్పించాల్సినటువంటి అవసరం ఉన్నది. చాలాసార్లు నేను భయపడుతున్నాను, నాకు కమిషన్కి వస్తున్నటువంటి కేసెస్ని చూస్తుంటే అసలు ఈ సమాజం ఎక్కడికి పోతుంది, అసలు రోడ్లపైకి వచ్చి ఏ రకమైనటువంటి, అంటే మనము కలికాలం వస్తుంది, కలికాలంలో ఒక రకమైనటువంటి పరిస్థితులు చూసాము. కలికాలం మొదలు అవ్వకముందే ఆ పరిస్థితులన్నీ నా కమిషన్లో కూర్చొని నేను చూస్తున్నాను. కమిషన్ చైర్పర్సన్ అవ్వకముందు సమాజాన్ని నేను చూసినటువంటి దృక్పథం వేరే ఉండేది. మహిళా కమిషన్ చైర్పర్సన్ అయిన తర్వాత ప్రతి ఒక్క మహిళను, ప్రతి ఒక్క పురుషుడిని నేను అనుకోకుండానే జడ్జ్ చేయడం మొదలుపెట్టాను. అంటే ఎదురుగా వాళ్ళు వచ్చి కూర్చుంటే వీళ్ళ పరిస్థితులు ఏంటో, వీళ్ళ ఏంటి అని అలాంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా సమయాభావం ఉంది, మర్చిపోయి మాట్లాడేస్తారు. మీరు ఖచ్చితంగా ఈ 2 నెలల 3 నెలల పెట్టుకొని బాపు గారి మూవీని ప్రతి ఒక్కరు చూడాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి మాట చెప్పుకుంటూ, రమణ గారికి పద్మశ్రీ గురించి మీరు మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా ఈ వేదిక పైన ఉన్న వాళ్ళందరూ కనుక సపోర్ట్ చేస్తే వారికి కూడా మనం పద్మశ్రీ తెచ్చే అటువంటి పరిస్థితి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. గవర్నమెంట్ పైన ప్రెషర్ పెడితే ఖచ్చితంగా వస్తుందన్నటువంటి మాట చెప్పుకుంటూ, సార్ మీ దగ్గర నాకు ఒక రిక్వెస్ట్ ఉంది, అది మీరు యాక్సెప్ట్ చేస్తారో చేయరో నాకు తెలియదు. కమిషన్ కోసం నాకు మంచి పాట కావాలి సార్, అది మీరు రాసి ఇచ్చేటువంటి బాధ్యత మీ పైన పెడుతున్నాను. మా రాజు గారికి ఆ బాధ్యత అప్పచెప్తున్నాను సార్. మీ నెంబర్ తీసుకొని కమిషన్ యాక్ట్ అంతా తీసుకొచ్చి మీ ముందు పెడతాను. ఆ యాక్ట్ ఒక ప్రకారంగా, ఇంకొక ప్రకారంగా. యా సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి సమక్షంలో ఈరోజు రావడము, మీ అందరితో పాటుగా బాపు గారి గురించి 4 మాటలు మాట్లాడేటువంటి అవకాశం ఇచ్చినందుకు సుబ్బరాజు గారికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3, 3.5 and 4 BHK apartments at Kukatpalli, High-Tech City. 27.5 acres, 18 towers, G+25 floors, 1695 to 3815 square feet unit sizes. For more details, search for Honor Signatus.